అందరూ కూడా తెలిసిన విషయమే. మేమేదో మసిపోసి మారేడుగా చేసే ప్రయత్నం కూడా చేస్తలేం. ఇవాళ హిట్లర్ రెడ్డి గారికి మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. ఇవాళ ఈ స్వర్ణోత్సవాల ముందు మరి నీ చేవెళ్ళ డిక్లరేషన్ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. నిజంగా నేను ఇందిరమ్మ 50 సంవత్సరాల ఆమె రిజర్వేషన్ నేను అద్భుతంగా అమలు చేసిన ఈ 30 నెలలలో అంటే ఒకటి చెప్పమని మేము అడుగుతూ ఉంటున్నాం. ఇలా చేవెళ్ళ డిక్లరేషన్లో దళిత గిరిజనులను మోసం చేసినట్టుగా ఇలా మస్తు ఇందిరమ్మ రిజర్వేషన్ స్వర్ణోత్సవాన్ని మరొక్కసారి దళిత గిరిజనులను మోసం చేసే ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి ఇలా ప్రత్యేకమైనటువంటి పాత్రికేయుల సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. ఇది చాలా బాధపడాల్సినటువంటి విషయం, చాలా దుఃఖపడాల్సినటువంటి విషయం. ఇలా ప్రతి హరిజన గిరిజన బిడ్డ మళ్ళీ ప్రశ్నించాల్సినటువంటి విషయాన్ని ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం చెప్పారు మీరు? చాలా విషయాలు చెప్పినారు. ఇక మామూలు కాదు, మాతోని కాదని చెప్పేసి ఆ పెద్ద మనిషిని ముసలాయన కూడా పట్టుకొచ్చారు. మా వాళ్ళు దొంగలు ఏమైనా చేయకపోతే ఆఖరికి నేనే వస్తా చూడన్నటువంటి మాటలు కూడా చాలా మాట్లాడారు. ఇలా మేము కూడా దానిలో ఏ ఒక్కటన్నా అమలు పరిచినప్పుడు ఇగో ఇందిరమ్మ గిది చెప్పినది, ఈ 50 సంవత్సరాల కాలంలో గిది జరిగింది, ఈ 30 నెలల్లో మేము గిది చేసినామని చెప్పేసి చెప్పుకోవడానికి ఒకటన్నా ఉండాలి కదా. ఎంత మోసం చేస్తారు మీరు? ఇలా మీరు చాలా విషయాలు చెప్పినారు గిరిజనుల పట్ల కూడా. ఇందాక ఇక మా అన్న వాళ్ళు చెప్పినారు రిజర్వేషన్ ఇచ్చిందో అన్నారు. మరి నువ్వేమన్నావు? 12% రిజర్వేషన్ ఇస్తా మా గిరిజనుల బిడ్డలకు. నేను ఇట్లా దిగాగానే చూడు, వీళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఇక నేను వస్తున్నా చూడు, నేను మాట అంటే వెనుకగా పోదు, నాకు పేరు హిట్లర్ రెడ్డి అని పేరున్నది, ఇక నేను వెనుకకు పోయేదే లేదు అని చెప్పేసి 12% రిజర్వేషన్ ఇస్తా అన్నటువంటి నువ్వు 50 సంవత్సరాల రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నావు తప్ప మరి 17% మీరు దళితులకు రిజర్వేషన్ ఇస్తా, 12% గిరిజనులకు రిజర్వేషన్ ఇస్తా దాని మీద ఎందుకు మాట్లాడతలేవని మేము అడుగుతా ఉన్నాం. బస్సుకు ఫ్లెక్స్ కట్టు ముందు, ఇది డిక్లేర్ చేసి కదా నువ్వు బస్సు యాత్ర మొదలు పెట్టాలి, మేమే స్వాగతిస్తాం. మావాడు మాట అంటే మాటనే అని చెప్పేసి మేమే స్వాగతిస్తాం కదా. ఎందుకు మోసం చేస్తురా అని అడుగుతూ ఉంటాం. అంటే అమాయకమైనటువంటి గిరిజన బిడ్డలు, అమాయకమైనటువంటి దళిత బిడ్డలకు 30 నెలలు అయిపోయినది. ఇక 30 నెలలు అయితే నాది అయిపోతుంది కాబట్టి ఇక ఈ 30 నెలలను నేను ఏమన్నా చేసుకోవాలన్నటువంటి ఆలోచనతోని ఎన్నిసార్లు మోసం చేస్తావని అడుగుతా ఉన్నాం. దుఃఖం వస్తూ ఉన్నదన్న, సిగ్గుందా? ఎవడైతే బస్సు యాత్రలో బస్సు ఎక్కి ఇక మన రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టుకొని, ఇందిరమ్మ ఫోటో పెట్టుకొని ఇక ఉరికి వస్తామన్నటువంటి సిగ్గుందా అని అడుగుతున్నా. వాళ్ళ శాసన సభ్యులే కావచ్చు, మంత్రి అయితే ఇట్లా లేనేలేడు. వీళ్ళు మనుషులాగా గుర్తిస్తలేరా నాయన? మీరు అది గుర్తుపెట్టుకోండి. నీ హక్కులు పాడుగాను. ముందు రిజర్వేషన్ ఫలాలైతే మరి ఇదే మంత్రివర్గంలో నీ రిజర్వేషన్ ఎందుకు లేదని అడుగుతున్నాం మేము. మా గిరిజన రిజర్వేషన్ ఎందుకు లేదు? ఇందిరమ్మ రిజర్వేషన్లో గిరిజనులకు ప్రాధాన్యత ఇయ్యద్దని చెప్పిందా? 50 సంవత్సరాల తర్వాత కూడా మా గిరిజనులు, మా దర్శనం మీకు ఓట్లేసే యంత్రాలా అని అడుగుతున్నాం మేము. ఎందుకు ఉండద్దు హక్కు అని అడుగుతా ఉన్నాం. ఇలా మంత్రివర్గంలో ఇంతకన్నా సిగ్గు చేయటనే విషయం ఇంకోటి లేదు. సిగ్గు 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 తలదించుకోవాలి. ఇలా మా గిరిజనులకు ఆత్మగౌరవం ఉంటే జమీన్ జంగిల్ అమర్ అన్నటువంటి నా కొమరం భీం వారసత్వం మేము అక్కడ ఉన్నట్టుంటే, నా సేవలాల్ మహారాజ్ స్ఫూర్తి కనుక మీకు ఉన్నట్టుంటే గాంధీ భవన్ నుంచి బస్సు బయటకు ఎట్లా పోతుందో నిలదీయండి. మంత్రివర్గంలో మా ప్రస్థానం ఏదని అడగాలి కదా. నువ్వు కనీసం మంత్రివర్గంలో గిరిజనులను కుర్చీ మీద కూర్చుండబెట్టేటువంటి పరిస్థితిలో కూడా నేను ఓర్చుకోలేనటువంటి నువ్వు ఇక గిరిజనులు ఉద్ధరించడానికి నేను పోతా రాన్రాబాయిగా సభలు పెడతా అని చెప్పేసి మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎట్లా ఊరుకుంటే తెలంగాణ? రేపు ప్రశ్నించమా? మర్చిపోయినమా? నా లగచర్ల బిడ్డలను ఇందాక కవితమ్మ చెప్పినట్టుగా ఆడబిడ్డలను ఆగమాగం చేసి ఒక దుర్మార్గంగా ప్రవర్తించి బిడ్డలను, గిరిజన బిడ్డలు మా భూములు, నీ భూములు అడగలేదురా నాయన, నువ్వు గుర్తుపెట్టుకో. ఈయనట ఉద్ధరించిండట, నీ భూములు అడగలే, నువ్వు ఇస్తాననే మొత్తం ఎగ్గొట్టినావు. మా వాళ్ళు ఇల్లు కట్టుకోర్రి, అందరికి 5 లక్షలు, మీకు మాత్రం 6 లక్షలు. రండి బాబు రండి, దళితులు గిరిజనులు రండి, దళితులు రండి, లంబడోలు రండి, గోండులు రండి, రండి బాబు రండి, 6 6 6 6 అన్నావు. నీ 6 పీడికెళ్ళా, నీ 6 ఆగమైపోను. ఇలా వాళ్ళ ఇళ్ళను కూల్చుడు, వాళ్ళు కట్టుకున్నటువంటి ఇళ్ళను కూలుస్తూ ఉంటే దుఃఖం వస్తూ ఉన్నది. ఇలా హైదరాబాద్లో ఎవరున్నారా? నీ హైడ్రా నాటకంతో ఎవరిల్లు కూలుస్తున్నావు అని అడుగుతున్నా. మూసినాథ పక్కన ఉన్నాయి నా దళిత గిరిజనులు కావా? కంటోన్మెంట్లో ఉన్నాయి నా దళిత గిరిజనులు కావా? తాత ముత్తాతలు హైదరాబాద్ నమ్ముకొని వచ్చి ఉప్పు అమ్ముకొని బతికేటోళ్ళు మా వాళ్ళు, అడవిలో గూడెలలో కట్టెలు కొట్టుకొని అమ్ముకునేటోళ్ళు మా వాళ్ళు, ఇడికి వచ్చి రిక్ష దొక్కుని బతికారు నా దళితులు, నా అన్నలు. అక్కడో ఇక్కడ ఆడింత జాగ దొరుకుని ఈడింత సుట్టపుగా జాగ పట్టుకుంటుంటే ఇలా ఎవరిల్లు కూలుస్తున్నావు? ఉన్నోని బంగ్లాలు కూలుస్తున్నావా? ఇలా ఎవరిని 10 మందిని కదిలిస్తే అలా 5గురు నా దళిత గిరిజనుల ఇండ్లే ఉన్నాయి. చిన్న చిన్న ఇండ్లు కట్టుకున్నాను. నువ్వు ఇండ్లుడు కట్టుడు కాదు, నువ్వు కూల్చూరు రెడ్డివి, కట్టూరు రెడ్డివి కాదు. నువ్వు కూల్చూరు రెడ్డివి. నువ్వు ఇలా గిరిజనులు ఉద్ధరిస్తా, గిరిజనులకు సంబరాలు చేస్తా అని మాట్లాడడం అనేది దానంతా నీచమైనటువంటి అది ఇంకొకటి లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏం చేసినావు? నువ్వు ఇచ్చినావు. ఇవాళ మా అన్న చెప్పిండు విదేశీ, అరే నా పిల్లలయా,
చదువుకునోసుకున్న నా పిల్లలు గిరిజన గూడాలన్నింటినీ కూడా గోండు గూడాలన్నింటినీ కూడా ఇలా సారు గ్రామ పంచాయతీలు చేయాలి. అరే కట్టెలెత్తుకున్నటువంటి నా బిడ్డ గ్రామ పంచాయతీలో కుర్చీ మీద కుర్చీ వేసుకొని కూర్చుండాలి, వాళ్ళకు 3 సింహాల బొమ్మ రావాలి. మీరు ఏ ఊరు అంటే ఊరి పేరు చెప్పుకున్నారు తప్ప వాళ్ళ గూడెం ఏడు ఉంటుందో కూడా తెలియనటువంటి పరిస్థితి లేకుండే, అసలు లేవు, అడ్రస్సు లేవు. నువ్వే గూడెం అంటే ఈడ గ్రామ పంచాయతీ, ఈడ వాళ్ళ గూడెం ఆడ 4 ఇండ్లు, ఈడ 4 ఇండ్లు ఉన్నటువంటి పరిస్థితి నుంచి వాళ్ళకి ఆత్మ గౌరవం ఉండాలన్నటువంటి ఉద్దేశంతో మొట్టమొదటి స్వతంత్ర భారతదేశంలో నీ ఇందిరమ్మ ఏదైతే నువ్వు రిజర్వేషన్ చెప్పుకున్నావో ఆ రిజర్వేషన్ ఫలాలు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా వాళ్ళకు ఉన్నాయా అని నేను అడుగుతా ఉన్నా. నిజంగానే వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు ఉంటే వాళ్ళకు కూడా సొంత గ్రామ పంచాయతీలు ఉండాలి కదా, వాళ్ళకు కూడా ఆత్మగౌరవం ఉండాలి కదా. మరి మీరు ఆలోచించిర్రా? ఇందిరమ్మ 50 సంవత్సరాల కాలంలో ఎన్ని గిరిజన గూడాలను మీరు గ్రామ పంచాయతీలు చేసినా మేము అడుగుతూ ఉంటున్నాం. ఇలా గూడెం చదువు రావాలి, మా పిల్లలు గొప్పగా చదువుకోవాలి, అంబేద్కర్ ఆశయాన్ని విస్తరించాలన్నటువంటి ఆలోచన చేసి ఇలా లంబాడి గూడాలల్లా మా గిరిజన గూడాలల్లా బడులు కడుతూ ఉంటే రేపో మాపో మొత్తం మూసేస్తాడట ఏకోపాధ్యాయులే. దీనికా నువ్వు బస్సు స్వర్ణోత్సవాల సంబరాలు జరుగుతున్నాయని అడుగుతున్నా. చెప్పిండు కదా సార్ ఇట్లరెడ్డి సాబ్, ఆయనే చెప్పిండు 25,000 26,000 స్కూళ్ళు ఉన్నాయి, మొత్తం పీకెత్తున 4 వచ్చినాయట. ఈ పీకేసేటి అని ఎవలై? హరిజన గూడాలల్లై, ఊరికి అవతల ఉండి ఏకోపాధ్యాయుడు అంటే వీళ్ళై. మా హరిజన ఒక్క గిరిజన పాఠశాలనన్నా ఏ గూడెంలలో ఉండే పరిస్థితి ఉన్నదని మేము అడుగుతూ ఉంటున్నాం. అంటే వాళ్ళకి చదువుకు దూరం చేసే కుట్ర జరుగుతూ ఉన్నది ఒక దిక్కు. మళ్ళీ యంగ్ ఇండియా స్కూల్ అనేది ఒకటి పెట్టిండు, మొత్తం కడుతున్నానని పెట్టి కదా 100 కోట్లు పెడుతున్నా తీసుకొస్తున్నా ఇవాళ నడుతున్నాయి అని చెప్పిండు. మా రెసిడెన్షియల్ మొత్తం పెట్టివి ఇలా మా గిరిజన ఆశ్రమ పాఠశాలలు హరిజన పాఠశాలలు అన్నీ మూలకు పడ్డాయన్న. ఒకప్పుడు సీటు కావాలంటే మేము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చేవాళ్ళు, సార్ నా కొడుకు సిటిపి సార్ అనలా, నా కొడుకు సిటిపి అండి సార్ అని చెప్పేసి మా పిల్లలు గొప్పగా చదివి ఇంటికి వచ్చి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే మా గిరిజన దళిత గిల్ల తల్లులు పులకించిపోయేది. ఇలా పొమ్మంటే చాలు, అమ్మ నా కడుపు నొత్తుంది నేను పోనే ఆ స్కూల్కు. మా పిల్లలు రెసిడెన్షియల్కి పంపిస్తే ఒక్కరోజు ఉండలేనటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఉన్నది. కేసీఆర్ గారు నడిపినప్పుడు రెసిడెన్షియల్ పాఠశాలలల్లా నువ్వు కొత్తగా పెట్టావురా నాయన, అన్ని ఉత్తముచ్చట్లుగా పెడుతున్నా, మండలానికి కోడి పెడుతున్నా, ఊరికి పెడుతున్నా, అన్ని ఉత్తముచ్చట్లు ఇక అన్నీ చెప్పినట్టుగానే ఇంట్లో కూడా చెప్పినాడు. మేము దాని గురించి అంటలేదు, కానీ ఒక్క గిరిజన మండలంలల్లా ఎక్కడ నీ ఇలా పిల్లలు చదువుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది నీ చక్కదానానికి. అరే నువ్వు స్కూల్ పోతే పోయిరా, స్కూల్ తీసేస్తా అంటున్న విధానం చివరికి నిజంగా చెప్తా ఉన్నా. నేను ఇలా ఈ సందర్భంగా కేసీఆర్ గారికి ఒక దళిత బిడ్డగా నేను చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా. ఇలా నా బిడ్డలు మా తరం నుంచి 2014 తర్వాత వచ్చిన తర్వాత మొన్న మేము అమెరికాకు పోయినాం. నేను నిజంగా చెప్తా ఉన్నా, మేము నల్లగొండ వెళ్ళినాం. ఇక్కడ కిషోర్ ఉన్నాడు, ఏదో కిషోర్ ఉన్నాడని నేను ముఖశుద్ధి కోసం చెప్తలేను. వాళ్ళ ఊర్లో ఒక మధు అనే తమ్ముడు ఉంటాడు. అన్న కిషోర్ అన్న దగ్గరికి పోతే నాకు అంబేద్కర్ స్కాలర్షిప్ ఇచ్చింట అన్న, నేను ఇలా చదువుకున్నా, బ్రహ్మాండానికి ఉద్యోగం చేస్తున్నానన్న. న్యూజిలాండ్లో నేను బతుకమ్మ పండుగ పోతే చెప్పిండు, నేను ఏంటంటే నంబర్ ఇచ్చిన తమ్మునికి మాట్లాడమని చెప్పిన. ఇలా అమెరికా పోతే మా వాళ్ళు గుర్తు చేస్తున్నారు, అన్న మేము మీ స్కాలర్షిప్ ద్వారా ఇక్కడికి వచ్చినమే అని. నేను మొన్న ఆస్ట్రేలియా పోతే అన్న నువ్వే ఇప్పించినావు అని అంటూ ఉన్నారు. ఇలా ఎక్కడికి పోయినా కూడా ప్రపంచ దేశాలల్లో